ప్రచారము రాష్ట్రంలో రేగుతుంది పెద్ద దుమారము. రోజంత పెరుగుతుంది లడ్డు వివాదము. శ్రీశైలం లడ్డుల సుతం కలిపిండ్రంట కల్తీ నెయ్యిని. తాబేలును పట్టుకొని తిప్పిండ్రు ఊరంతా. చూసి పరేషాన్ అయిన్రు జనమంతా. జవాన్ అన్నలు వేసిండ్రు సైకిల్ యాత్ర. భక్తి సాటిండ్రు అన్నలు వందే మాత్రం మీద. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం సాలైంది. మున్సిపల్ ఎన్నికలు ముందటనే ఉండే వరకు 3 పార్టీల ముఖ్య నేతలు అందరూ ముందటికొచ్చి మాట్లాడుతుండ్రు. గీసారేందే గంతఘోరంగా మాట్లాడిండు. తొండలేంది, లాగులేంది, రైతు బందేంది, బద్నమౌడేంది, చేసుడేంది, రాజకీయ నాయకులు అంటేనే గంతే అక్క. గట్లే మాట్లాడుతారనబట్టే షెల్లే. ప్రచారం చేసుడేందో గాని తెలంగాణ రాజకీయం తిట్లతోటి జోరందుకుంది. మరి చూద్దాం పాండ్రి ఇయాలటి ప్రచారం ఎట్లుందో. మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నతోటి 3 పార్టీలు ఒక్క నడుచుతా రికల్ లేకుండా రోడ్ల మీదకి వచ్చి ప్రచారం జోరు పెంచుతారు. గుమ్లపూర్ల రేవంత్ సారు, పగ్నాపూర్ల హరీష్ రావు సారు, సిరిసిల్ల రావణ సారు, హుజూరాబాద్ల బండి సంజయ్ సారు, హుస్నాబాద్ల ఆటో వేసుకుని మంత్రి పొన్నం సారు ఇట్లా ముఖ్యమైన వాళ్ళు అందరు వచ్చి ప్రచారం చేస్తారు. నిన్న రేవంత్ రెడ్డి సారు మిర్యాలగూడలో మాట్లాడుకుంటా ఫోన్ ట్యాపింగ్ ముచ్చట మళ్ళా తీసిండు. ఆస్తులు సంపాదిస్తే పర్వాలేదు, 7 అంతస్తుల మేడలు కడితే పర్వాలేదు, కానీ పెండ్లమ్మ కూడా మాట్లాడుకుంటే కారు పార్టీ వాళ్ళు ఇన్నరని అన్నాడు కదా. మన కాలనీలలో ఎవడన్నా అప్పి తప్పి బీఆర్ఎస్ వాడు కౌన్సిలర్ కార్పొరేటర్ అయితే ఇక వాడు మనకేమన్నా పని చేస్తాడా ఒకసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు, 10 ఏళ్ళు పరిపాలన చేసిరు, మొత్తం తెలంగాణను దోసుకున్నారు, వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు, 7 అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు, కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళ బతుకు చెడా. పెళ్ళ మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంట ఆడా ఎవడన్నా? జడ్జిలను వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, పెళ్ళ మొగుడు జోలి వదలలే. సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే. ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? వీడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్ తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పెళ్ళ మొగుడు మాట్లాడుకునేది వింటారా? గింత తిట్టినాక ఈళ్ళూకుంటారా? ముందే 3 పార్టీలు ప్రచారం ఉండుతోటి ప్రజల ముందటికి వస్తారు, మైకులు పట్టుకుంటారు చిన్న పెద్ద పార్టీ నాయకులు. వీళ్ళు సుతం ఏకరు పెట్టి అరుచుకుర్రు. గండి మాటలు అన్నందుకు వీళ్ళు ఏడ ఊకుంటారు. దీన్ని కౌంటర్ కింద రావన్న సరే ఎట్లా సీరియస్ అయిందో ఏనుండ్రి. మీ జిల్లా తీసేస్తా, మీకు రూపాయి మీ ఇంటి ముంగట మోరి కూడా సాఫ్ చేయ, దోమలు వచ్చినా పట్టించుకోను, మున్సిపాలిటీని పట్టించుకోను, ఏది పట్టించుకోను. గదే 2000 పెన్షన్, గదే పాత కథ తప్ప కేసీఆర్ ఇచ్చింది. కొత్తది ఏది చేయ, మాటలతోనే నడిపిస్తా, తెల్లారులేస్తే కేసీఆర్ ను బూతులు తిడతా. ఇది ఒక్కటే ఆయన నీతి. ఇది తప్ప చేసింది ఏమన్నా ఉందా? ఆలోచన చేయాలి. ఇలా ప్రజ్ఞాపూర్ల ప్రచారానికి వచ్చిన హరీష్ రావు సారు షేయి పార్టీని కడిగి పెట్టినంత పనిచేసిండు. ఎలక్షన్ల ముందు మస్తు ముచ్చట్లు చెప్పిర్రు. ఏమన్నా వేసిరా, పింఛన్లు పెంచిరా, బంగారం ఇస్తానని ఇచ్చిరా, 1,116 చక్కగా ఇస్తారా, బిడ్డ పుట్టినాక కిట్లు ఇస్తారా అనుకుంటే అడిగి ఆఖరికి నిన్న మాటలను ఎత్తి చూపుకుంటేనే తిట్టినట్టు చేసిండు హరీష్ రావు సారు. మొన్నేందో హార్వర్డ్ పోయి వచ్చిందట. వీణ హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్క తోక వంకరది. అది బూతులు తప్ప ఇంకేమన్నా వస్తాయా? కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అంటాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు ఈ తెలంగాణ, ఈ స్వరాష్ట్రం ఎట్లొచ్చింది? కేసీఆర్ త్యాగాలతోని ఆయన ఆమరణ నిరాహార దీక్ష పడితే మీరందరూ కూడా దీక్ష పట్టిరు కదా. తెలంగాణ కోసం మీరందరూ బయలుదేరలే రోడ్ల మీదకి. ఈ రేవంత్ రెడ్డి అని నన్ను ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నాడా? ఈయన ముఖానికి. తెలంగాణ తెచ్చిన దాంట్లో మీరు అమరులు. కేసీఆర్ ఇంతమంది కొట్లాడి మనం తెలంగాణ తెచ్చినాం. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు అది వచ్చబెట్టుకే నువ్వు ఇలా కుర్చీలో కూర్చున్నావు. ఈయన కేసీఆర్ ముమ్మాటికి జాతిపిత, రేవంత్ రెడ్డి బూతు పిత. వీడు బూతులు తప్ప ఏమన్నా వానికి. అటు మున్సిపల్ ఎన్నికలైనాక రైతు బంధు ఇత్తా అన్నాడు కదా నిన్న సీఎం రేవంత్ రెడ్డి సారు. దాని మీద రావణ సారు, హరీష్ రావు సార్లు సుతా గర్వైండ్రు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, రైతు బంధు ఎందుకేదిరా భయని నేను అడిగిన. నేను ఎలక్షన్ అయిపోయినాక ఎత్తా అంటుండు. ఎంత లంగ మాటలు చెప్పురి. ఇటు జగదీష్ రెడ్డి సార్ సుతా మస్తు గర్వైండు నిన్న రేవంత్ రెడ్డి సార్ మాటలకు. నిన్న ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చిపోయింది. ముఖ్యమంత్రి జిల్లాకు వస్తే ప్రజలు సహజంగానే ఏమైనా వస్తుంది మన జిల్లాకని ఆశిస్తారు. కానీ ఏమి రాలా, మళ్ళీ అవే బూతులు,
అదే స్థాయిలో ఆయన సంస్కారాన్ని బయట పెట్టుకుని పోయిండు. అతి నీచంగా ముఖ్యమంత్రి అంతకుముందు వాస్తవానికి ఆయనకు ఆ స్థాయి లేదు, ఆ సంస్కారం కూడా లేదు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాతనన్నా నేర్చుకోవాల్సి ఉండే, కొంతనన్నా విఘ్నత ప్రదర్శించాల్సి ఉండే. కానీ 2 ఏళ్ల నుంచి రోజు రోజుకు పెరిగిపోతుంది తప్ప ఆ సంస్కారహీనత ఏమాత్రం మనుషులు మార్పు కనబడడం లేదు. నిజంగా 5 రోజులు నేను హార్వర్డ్ పోయించిన అన్నాడు. సరే ఇప్పుడైనా బుద్ధి వస్తుందేమో, అక్కడ దేశాలలో కూడా కనబడతారు కదా అనుకున్నాం. కానీ అక్కడికి పోయి మరి ఏ భాషలో నేర్చుకొని వచ్చాడో కానీ ఇంకా అంతకంటే అధ్వానమైన హీనమైన భాషలో నేను మాట్లాడాను. కారు పార్టీ నచ్చక షెయి పార్టీకి ఓట్లు గుద్దిర్రు. ఏమన్నా నచ్చిందా? పువ్వుని యాది పెట్టుకుర్రా? స్కూటీలు ఇచ్చిరా? 2500 ఇచ్చిర్రా? 4000 రూపాయలు ఇచ్చిరా? తులం బంగారం ఇచ్చిరా? కొలువులు లేకపోయి, చదువులు చక్కగా లేకపోయాని అడిగి ఇంకింత గరమైండు బండి సంజయ్ సారు. 10 సంవత్సరాలు దోసుకున్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఆవురమనంటే ఉన్నారు. ఎప్పుడు అధికారం చేస్తారంటే అధికారం వచ్చి పుట్టుకుంటూ చంపుతున్నారు. పైసలు ఇచ్చిరా? ఇప్పుడు నేను నచ్చిపోయా తీసుకోండి అందరూ కూడా పైసలు కానీ తీసుకోవాలి. కానీ ఓటు మాత్రం వేస్తారు. ఈ పైసలు వద్దనుకుంటే తీసుకొచ్చి మా వాళ్ళకి మాకేమవుతుంది మీరు తీసుకోండి, ఇస్తారు తీసుకోలేదు కదా. మన మామూలు పైసలు ఇవ్వక మామూలు వీళ్ళందరూ గుణవంతులు, వాళ్ళందరూ ధనవంతులు. వీళ్ళకి ఓటేస్తే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, వాళ్ళకి ఓటేస్తే వాళ్ళ దగ్గరికి మీరు పోవాలి. వాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్నా మీరు వాళ్ళ దగ్గరకు ఉన్నా ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు పైసల గురించి ఆలోచిస్తున్నారు, మేము జమ్మికుంట ప్రగతి గురించి మేము ఆలోచిస్తున్నాం. ఇక మొత్తం మీద ఇట్లా నడిచిన మరి ఇయాల్టి ప్రచారం ముచ్చట్లు. ఏడుకొండల ఎంకన్న స్వామి లడ్డు ఎంతన్న పవిత్రమైంది. అసొంటి లడ్డూల వాడే నెయ్యి కల్తీది అని తెలిసే వరకు దునియా మొత్తం బిత్తరపోయింది. దాని మీద విచారణ, కేసు, వివరాలు ఇట్లా మస్తుగా నడుస్తుంది. అయితే ఇవాళ దీని గురించి కూటమి సర్కార్ కొన్ని ముచ్చట్లు చెప్పింది. అవేందో ఎకేరు పెడదాం పాన్రి. అటు ఏపీలో పవిత్ర తిరుమల లడ్డు కల్తీ ముచ్చట నడుతుంది కదా. దీని మీద సీఎం చంద్రబాబు సారు, డిప్యూటీ సీఎం పవన్ సార్లు కొన్ని ముచ్చట్లు చెప్పుకొచ్చిర్రు. వైసీపీ పార్టీ వాళ్ళు ఏడుకొండల స్వామి మీద పగబట్టిరు. భగవంతుడి మీద పగేంది. సీఎం జగన్ లడ్డూలో కల్తీ చేసిన నేను చెప్పలేగా, ఎందుకు ఇదంతా అని అడిగాడు పవన్ సారు. అసలు వీళ్ళని మీరు ఎగ్జామిన్ చేయాలి. ఈ సమావేశం ద్వారా ప్రజలందరూ కూడా మేమేం ఎగ్జామిన్ చేస్తున్నాం అంటే వీళ్ళు ఎలాంటి పరంపర నుంచి వచ్చారు, వారసత్వం ఏంటి వీళ్ళకి. వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. వీళ్ళు ఏడుకొండల స్వామి మీద పగ ఉంది. ఈ రోజు పగ కాదు, ఏం పగో నాకు అర్థం కాదు. అది 7 కొండలు అంటాం. 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలు. భగవంతుడి మీద పగ ఏంటి? ఎవరికైనా వ్యక్తిగతంగా వర్గాల మీద పగ ఉండొచ్చు, ప్రత్యర్థి మీద పగ ఉండొచ్చు, కానీ విచిత్రంగా వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. మేము ఆ కోణం నుంచి నాకు అనిపించింది దీన్ని కరెక్ట్ చేయాలి, ఇది చెప్పాలి. ఇది నేను ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు మేము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం. ఎందుకంటే వీల్ ఫేస్ ద కాన్సిక్వెన్స్ మాకు తెలుసు. తిరుపతి లడ్డులో అడల్ట్రేషన్ జరిగిందని చెప్పాను, మీరు కరెక్ట్ చేసుకోండి. నేను ఎందుకు మాల వేసుకొని తిరిగానంటే, నేను మనోహర్ గారు చాలా పర్యాలు మేము తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుపతి తిరుగుతున్నప్పుడు మాకు చెప్పారు కల్తీ జరుగుతుంది సార్. ఇక్కడ జనంలో ఉన్న మాట చెప్తాను సార్. 1 కిలో నువ్వుల నూనె ఇంత ఖరీదుంటే ఈ కిలో నెయ్యి ఎలా దొరుకుతుంది సార్ వీళ్ళకి? ఇది కల్తీ కాకపోతే మీకు అర్థం కావట్లేదు. నాకు ఆ గిల్ట్ నాకుండి అది నేను ప్రక్షాళన చేసుకున్నాను. అది డ్రామా చేయడానికి కాదు. అది అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు ఈ లడ్లు కలపని, ఎవరు సెన్స్ ఉన్నాడు, ఎవరు చెప్పడం మాట. సిట్ రిపోర్ట్ ఇంత క్లియర్ కట్గా కూర్చోబెట్టి ఇంత చెప్తే అసలు ఎవరు దాని గురించి మాట్లాడరు. దెర్ ఇస్ నో గీ అట్ ఆల్. వాళ్ళు ఏం చెప్పింది, దెర్ ఇస్ నో గీ అట్ ఆల్. నెయ్యిలో నెయ్యి లేదు. ఇక లడ్డుల జంతు కొవ్వు లేదు కదా అని వాళ్ళు అడిగితే మస్తు గరమైన చంద్రబాబు సార్ సూతం అదో పారి నుండ్రి. నేను అడిగేది ఏంటంటే ఎక్కడుంది అది అంటున్నా, లేదని ఎక్కడుంది చెప్పు. ఆ మాస్క్ స్ట్రైట్ క్వశ్చన్, ఎక్కడుంది? నీకు రహస్యంగా ఏమన్నా చెప్పారా? రాత్రి కల వచ్చిందా నీకు? నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా? వాట్ ఆర్ యు టాకింగ్? కాబట్టి మర్యాదగా చెప్తే వినాలి, అంతేగాని నేను నా ఇష్ట ప్రకారం ఆర్గ్యూ చేస్తాను అడ్డదుడ్డంగా అంటే కుదరదు. అవన్నీ ఆల్ డాక్యుమెంట్స్ ఐఎమ్ ప్లేసింగ్ బిఫోర్ పబ్లిక్. రేపు చార్జ్ షీట్ వస్తాను, అవి కూడా పెడతా. ఎవ్రీ పర్సన్ ఇన్ ది స్టేట్ హ్యాస్ టు డిస్కస్ అబౌట్ ఇట్.
ఏపీలో తిరుపతి లడ్డు వేసేందుకు వాడే నెయ్యి కల్తీ అవడేమో కానీ ఇటు శ్రీశైలం మల్లన్న గుడి సుతం ఈ కల్తీ వాకిందట. రాజేష్ కార్పొరేషన్ వాళ్ళు నెయ్యి పంపిర్రు, అదే నెయ్యిలో కల్తీ ఉంది అంటే శ్రీశైలం లడ్డు సుతం కల్తీ అయిందని చెప్పుకొచ్చారు సిట్ సార్లు. ఇంకా ఏడేడ దేవుడు పవిత్రమైన లడ్డులు కల్తీ అయినాయో ఎన్ని బయటకత్తాయో ముందు ముందు చూడాలి. బండి చేతిలో ఉంటే నా అంతటోడే లేడు అంటారు. బైక్ను లేపి నడుపుడు, ఆటోలను ఒక్క గిర్ర మీద నడుపుడు, అబ్బో చెప్పరాని కథలు చూడరాని దరిద్రాలు ఉంటాయి. పడితే పండ్లు రాలుతాయి, లేకపోతే నడ్డిరుగుతుంది. అచ్చం గసొంటి ముచ్చటే అయింది గీడ. చూడర్రీ వీళ్ళు బద్మాశేషాలు సలగుండా ఆటోను ఒక దిక్కు అంపి నడుపుతాండ్రు. పెయిల భయం లేదు, పోరాల పీస అవ్వలేదు, ఇప్పుడు పెరుగులేదు. ఆడోడు ఈడోడు మోపైనట్టు ఇక ఈ ఆటో పక్క పొంటి మళ్ళోటి వచ్చిందిగో. అరే రే ఆగో, ఆటో వలే కాదు మళ్ళా బైకులు సుత బండి గీర్ల మీద నిలబడి ఇక లేపి నడుపుతున్నాయి అన్నట్టు. పోరగాండ్లకి ఇంత భయం లేకుండా పోతాంది. భక్తి లేదని తిట్టినా తిట్టకుండా తిడతాండ్రు ఇవి చూసిన జనాలు. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో పరిధిలో బండ్లను గేర్ల మీద నిలబెట్టుకుంటా అంపి నడిపి ఇక నడిపెట్టాలని భయపెడుతున్నారు. తెలివిగల్ల సిటీ అని పేరు పోయిన ఈ జాగల ఎన్నో ఐటీ కంపెనీలు ఉంటాయి, ఎంతనా మంది వస్తారు. అసలు జాగల ఇట్లా ఏజుడైందని చెప్పేసి ఇలా మొదట్లో ఏమన్నా పురుగు మొసులుతుందో అని తిట్టబట్టే ఇంకిందరు. శనారం ఐతారం వచ్చిందంటే చాలు నడియాంకొట్ట రాత్రి దాకా ఈ రేసింగ్లు ఇక అంపి నడుపుడు. ఇవి ఐటీ కంపెనీలో ఉండే టీ హబ్లా లేకపోతే రేసింగ్ ట్రాక్లా అని చెప్పేసి గరమైతాండ్రు ఆడున్న జనాలు. మొన్నటికి మొన్న ఇట్లా ఏయంగా ఓలను గుద్దితే వాళ్ళకు దెబ్బలు తాకినాయి. ఇక ఇలా పానాలకే కాదు మంది పానాలకు సుతా తిప్పలే వీళ్ళు వేయబట్టి. గిడనే కాదు కడపల సుతా గిట్లనే రీల్స్ చేసి బండి మీకెళ్ళి వాడి పానాలు ఇచ్చిర్రు. స్కూటీ మీద పోకుండా స్కేటింగ్లు వేసుకుంటా స్టంట్లు పెడితే ఒకరికి ఒక గిట్ల పానాలు ఇచ్చిర్రు అన్నట్టు. ముబారక్ అని 20 ఏళ్ళ పిల్లగాడు, ఇంకో పిల్లగానికి మస్తు దెబ్బలు తాకినాయి, బెంగళూరుకు పట్టుకుపోయారట. ఆ ఎవరిని తిడతారు ఇసుంటి చూసి. పోరగాళ్ళకు బండ్లు ఇచ్చి బాజార్ మీద ఇడిసబెడితే గిట్లుంటుందని పాపం ముద్దుగా కొనిచ్చిన వాళ్ళకి తిట్లు తినాల్సి వస్తుంది మీ అసుంటోళ్ళు చేయబట్టి. అయినా మీ పానాలకే కాదు మంది పానాలకు చూస్తా తిప్పలేనాయి. ఇకనన్నా మాని మనవాడు అని గరం మీద ఉన్నారు ఇసుంటి ముచ్చట నచ్చని జనము. ఇప్పుడు జాతీయ గీతాలు రాష్ట్ర గీతాలు పాడు అంటే పాడరు, తెలియదు అంటారు. పిల్లగాండ్లకు బల్లె చెప్పే పాఠాలు, ఈ పాఠాలు గీతాలు గేయాలు తెలిసి ఉండాలి. ఇక జెండా వందరం నాడైతే జెండాలను ఉల్టా ఎగిరేసే పెద్ద సార్లు సుతం ఉన్నారు. జెండాలను తొక్కుకుంటూ పోతారు, తిర్రమర్ర పెడతారు, గౌరవియ్యరు. ఇసోంటోళ్ళు మస్తు మంది ఉన్నారు. కానీ గీళ్ళట్లా కాదుల్లా. ఇంతకు ఏం చేసిండ్రో చూద్దాం పాన్రి. పచ్చంగిలేసుకొని సైకిళ్లు దొక్కుకుంటా ఏటో ఓతాన్రనుకుంటాన్రా. గుజరాత్ కెంచి పశ్చిమ బెంగాల్ కవర్ చేసుకుంటా కేరళ దాకా 6533 కిలోమీటర్ల దూరం 130 మంది సైకిళ్లేసుకొని తొక్కుకుంటా పోతాండ్రు. నిన్న బుధారం ఇది కంచిలికి ఏరింది. కంచిలి రైల్వే స్టేషన్ తాన ఊరోళ్ళంతా ఇళ్లకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిండ్రు. పిల్లగాండ్లు చదువుకునేటోళ్ళు, ఆర్మీ కొలువుకెంచి రిటైర్డ్ అయినోళ్ళు, రాజకీయ నాయకులు, ఊరోళ్ళు అంతా కలిసి ర్యాలీ తీసిండ్రు. వందే మాతరం గీతానికి 150 ఏండ్లవుడుతోటి వీళ్ళు ఏత్తాన గింత పెద్ద ర్యాలీకి మెచ్చి జవాన్లకు సన్మానం చేసిండ్రు. దీన్ని జగదీష్ పట్నాయక్ సార్ ఏర్పాటు చేసిండు. ర్యాలీ ఎందుకు చేసిండ్రు అంటే ఈ కాలం పిల్లగాండ్లు మెంటల్గా శారీరకంగా గట్టిగుండాలని చేసిండ్రట. యూత్ పిల్లగాండ్ల సుతం డ్రగ్స్ మందు గసొంటి వాటికి దూరంగా ఉండాలి. మనుషులను రవాణా చేసుడు మీద సుతం ఇంత తెలివి రావాలని జవాన్లు ఇట్లా సైకిళ్ల మీద యాత్ర చేసి చెప్తుండ్రు.
సర్కార్ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరగేటట్టు తిరిగినా కానీ కొన్నిసార్లు పనులే కావు. దండం బాంచన్ సారు అని ఎన్నో ఆర్జీలు పెట్టుకుంటారు. కొన్ని దినాలు నెలలు ఏండ్లు గడిచినా కూడా కదలని ఫైళ్ళు ఉంటాయి. అది ఒకళ్ళ సమస్య అయితే పని కాకపోతే ఏడ్సి కూసుంటారు. మరి ఊరందరి సమస్య అయితే ఎట్లుంటుందో ఎరికేనా? గిట్లుంటది. అరే గీళ్ళేంది శవాన్ని పెట్టుకొని ఏడవకుండా ఒరుతాన్రా అనుకుంటాన్రా? శవాన్ని పెట్టుకొని వాళ్ళు చేసేది లొల్లి, కానీ నిజంగా శవం కాదు. చెప్పులు అరిగేటట్టు సర్కార్ ఆఫీస్ చుట్టూ తిరిగినా సుతం పనులైతలేవు. ఎంతకని తిరగాలే, ఎంతకని ఒర్రాలే. ఆఖరికి పానం పోయేటట్టు ఉంది గాని పని అయ్యేటట్టు లేదని గిట్ల శవమసొంటి బొమ్మను పెట్టుకొని వాళ్ళ బాధను తెలిపిండ్రు. తప్పులు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలి. తప్పులు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలి. తప్పులు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలి. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బండగానపల్లి పంచాయతీ పరిధిలా బిజ్జంపల్లి అనే ఊళ్ళ రైతులు అంత భూమి రీసర్వేల తప్పులు తడకలున్నాయి. సర్కార్ ఆఫీసుల చుట్టూ తిరిగిండ్రట. అందరు తిరిగినా ఒర్రిన సుతం వాళ్ళు పనులు చేస్తలేరట. ఇట్లా నిరసన చేసిండ్రిగా. బిజ్జంపల్లి ఊళ్ళుండే రైతుల భూములకు ఎంత లేదన్నా 70% భూములల్లా తప్పులు తడకలున్నాయట. 170 మంది రైతులకి పొరపాట్లు పడి మొత్తం 1B అడంగలు రాకుండా పూర్తిగా ఆగిపోయింది. మరి ఆ సందర్భంలో కొందరు అధికారులు మైనార్టీ భూములు, ఎస్సీలు, బీసీ భూములు, మొత్తం గవర్నమెంట్ పొలాలను కూడా వాళ్ళు రద్దు చేయడం జరిగింది. కొంటికి నోషనల్ ఖాతా ఇచ్చారు. మరి కొందరికి మొత్తం ఎల్పీ నంబర్లు ఇచ్చి రీసర్వే చేశారు. ఒక్కరికి కూడా పాస్బుక్ వచ్చిన పరిస్థితి లేదు. మొత్తం తప్పులు తడకగా మిగిలిపోయింది. రైతులు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయి ఎంఆర్ఓ కార్యాలయాల పెద్ద ఎత్తున ఆందోళన చేసినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. ఈరోజు గ్రామ సభల ద్వారా రైతులు నెత్తిన నీళ్లు పోసి చల్లార్చి మేము బాగా చేస్తున్నామని చెప్పుకోవడానికి ఈరోజు ప్రభుత్వం పూనుకున్నది. ఎన్నిసార్లు తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగినా చెప్పులు అరిగినా అలసిపోయినా సుతం పని అయితలేదట. 1B అడంగల్ నోషన్ ఖాతాల రైతులందరి పాస్ పుస్తకాలల్లో తప్పులున్నాయట. ఇక వీటిని సరి అయ్యుండ్రంటే ఇంకింత తప్పులు చేసిండ్రంట రెవెన్యూ వాళ్ళు. అందుకే ఇగనన్నా మా సమస్యను తీర్వుండ్రని ఊళ్ళై గదిలినాయి. మరి ఇలా బాధ ఎన్నడు తీరుతుందో అధికారులు ఎన్నడు చూస్తారో. మీ దాంట్లో జంతువులను ఇష్టపడేటోళ్ళు ఉన్నారా? అయినా జంతువులను ఇష్టపడనోళ్ళు ఎవరుంటారు తీయుండ్రి, మస్తు మందికి ఇష్టం. అందులో కుక్క పిల్లలు, కుందేళ్ళు, తాబేళ్ళంటే ఇంకా ఇష్టం కదా. ఇప్పుడు తాబేలును చూపిస్తా, మీరు అస్సలు నమ్మరు. ఓ ఎడిటర్ అన్న ఎయ్యే విజువలు. అబ్బా గిదేంది గింత పెద్ద ఉంది తాబేలు? ట్రాలేటలో సుత పడతలేదు. వామ్మో గింత పెద్దగా ఎప్పుడైంది? ఎన్నేళ్ళు పట్టింది ఇది ఇంత పెద్దగా పెరిగేందుకు? అయినా అది ఉత్తగానే గంత పెద్దగా పెరిగిందా, లేకపోతే దానికి ఏమన్నా పానం బాగలేదా, లేకపోతే ఇంకేమన్నా అయిందా అని మస్తు ఆలోచనలు మీ మీదలో తిరుగుతున్నాయా? అయితే కడియేయుర్రి, అన్నిటినిగా ఆపేయుర్రి. ఇది ఉత్త బొమ్మ తాబేలు. కాకినాడలో ఉండే జంగిలీ సార్లు నిజంగా అలివ్ తాబేలు ఎట్లుంటుందో దాన్ని సుత గట్టినే తయారు చేసి బండెక్కిచ్చి ఇప్పించారు అన్నట్టు. ఇటువంటి తాబేలల్లో జాతి అంతరించిపోతుంది అన్నట్టు. గట్ల అంతరించిపోవద్దు అయి ఉండాలని చెప్పేసి ఇట్లా మత్స్యకారులకు జనాలకు అవగాహన కల్పిస్తాండ్రు. డిసెంబర్ కించి మే నెల వరకు కూడా సముద్రపు తాబేలు వేల సంఖ్యల కోపాయిలాను దానికి పోయి గుడ్లు పెడతాయట. గందుకే ఈసార్లు మస్తు పైలంగా ఉంచేందుకు కష్టపడతాండ్రు. సముద్రంలో ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు, పొట్లాలు ఎత్తాండ్రు. అవి సముద్రంలో వేయకూడదు అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా గట్లనే ఎత్తురట. ఇసుంటి పనులు వేయకూడదు అని చెప్పారు సార్లు. ప్రెసెంట్ మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ప్రజల్లో ఆలివ్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి, తెలియాలనే ఉద్దేశం. డీప్ ఫిషింగ్ వెళ్ళినప్పుడు వీళ్ళు ఆలివ్స్ చాలా రెగ్యులర్ గా ఎన్కౌంటర్స్ అవుతాం. సో ఆలివ్స్ యొక్క ఇంపార్టెన్స్ వీళ్ళకి తెలియాలి. ఆలివ్స్ సముద్ర తాబేలు అంటాము. సో మంత్ ఆఫ్ డిసెంబర్ నుంచి ఇవి మేటింగ్ చేసుకుంటాయి కాకినాడ బే ఏరియాలో. మేట్ అయిన తర్వాత ఈ నెక్స్టింగ్ కి హోప్ ఐలాండ్ ప్రాంతం వస్తూ ఉంటాయి. అయితే కన్సర్వేషన్ ఎంత చేసినప్పటికీ అవేర్నెస్ కూడా చేయాలనే ఉద్దేశంతో మా ఫార్మసిస్ట్తో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మేము ఇప్పుడు ఒక హెవీ బిల్డ్ తాబేలు తయారు చేసాం యాజ్ ఎ మ్యూరల్. ఏది ఏమైనా తాంబేలనే కాదు, మీకు పక్కపొంటి ఉన్న కనుసైగలలో ఏ జంతువులైనా కనిపించినా సరే ఆటిని జర కాపాడుర్రి. ఎండాకాలం అత్తాందిగా, ఇంత చిన్న గిన్నెల నీళ్ళు పెట్టుర్రి. పిల్లలు పచ్చులు నీళ్ళన్నది ఆగిపోతాయి అన్నట్టు.
వార్తలు చూసిర్రు కదా, ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లు ఓడిసిపోయి. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మంచి వార్తలు పట్టుకొత్తా. నేను పోయేద్దునా, ఉంటా మరి.